రేకులు ఏమిటి ఇలా రేకులు అరిగిపోయాయి? కృష్ణ, ఆ స్క్రూ డ్రైవర్ ఎలా పట్ట? కృష్ణ, వస్తున్నా. ఈ కేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి? ఇదిగా ఆ కటింగ్ ప్రేర్లా పట్టావే, చెప్తాను దీని పని. అబ్బా అయ్యో, ఈ సాలిగూడు ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగా ఆ సుత్తెలా పట్టావే, చెప్తాను దెబ్బ వేస్తాను. సుత్తెక్కడదే? అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట, ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చడి బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్ద నా బండికి ఏగాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డొక్కు బండి పెట్టుకొని? నాది డొక్కు బండా? yes. అబ్బా, దీని ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్ ఫ్లాప్ అయిపోతున్నాను అంతగట్టుంటారు. ఈ డొక్కు బండి కొంటే అద్దనా కూడా రాదు. ఏంటే ఉన్న పడాన 1,25,000 కొంటామని కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్. అవును. కో ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్మహల్, కృష్ణదేవరాయల కత్తి, Yes. దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, Yes. హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటాం. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డ్ లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే. నువ్వు మనిషి కాదు. పాత సామాన్లు కొంటావు కొంటావు. నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మను కాక అమ్మను. పాత సామాన్లు కొంటా. నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏళ్ళు నాకు శని ఉందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటావే, కొంటావు. అబ్బా, నువ్వుట్రా అర్ధరాత్రి ఆవాల్లో మట్టి గడ్డలు ఏర్పడిన నా కొడక, అడుక్కు తినేవాడి చేతుల్లో చిప్పలెత్తుకుపోయి నా కొడక. సావురా సావు నిన్ను. ఒరే గుర్ఖా, ఈ దౌర్భాగ్యుని తీసుకెళ్లి గేట్ అవతల చెత్తకుండీలో పారే. అమ్మా వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనద్దం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా. ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ రెడీ అండి. ఓకే, వాకిట్లో ఉన్నాయి. అగా ఫాలో మీ. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంటుగా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు. అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మావా? మామూలు దోమలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండి రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ వెళ్ళు. కమాన్, నేను ఇంటికి వెళ్తాను. కమాన్. మరి కుక్క లేదనే గానీ డౌటు. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్ ప్రొసీడ్. 1 2 3 గో. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేనేం పట్టించుకోను.
ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు. పట్ట పగలు పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే, ఇది సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. ఎత్తావా నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి ఎక్కలేదు. నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. పాతలకే. పద గోడ కుర్చీ వెద్దు గాని. ప్రిన్సిపాల్ కదా, గోడ కూర్చేయటం నలుగురిలో నామోషంగా ఉంటదేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. నోరు మూసుకు పద. గోడ కూర్చేస్తా. పద. డబ్బులు ఎవరారా వారిని పాసు కాల అలా నా గదిలో డబ్బు కొట్టేసి ఏమి తెలియనట్టుగా గమ్మున పడుకుంటా. చెప్పలేడు రకములు. నిద్రలో ఉండగా కొట్టినది, నిద్ర లేపి మరి కొట్టినది. కొడుకులు రెండు రకములు, డబ్బు దాచుకునే కొడుకు, డబ్బు దోచుకునే కొడుకు. శభాష్! ఏ డబ్బు? ఏ డబ్బా? అడ నా రూమ్ లో దోచుకున్నా. ఆపు జనక. నిన్న పొద్దుట్టుంచి తిన్న చోట తినకుండా దెబ్బలు తింటూనే ఉన్నాను. ఇక కొట్టొద్దు. ఇక దెబ్బలు తింటారికి నా ఒంటి మీద సెంటీమీటర్ స్థలం కూడా లేదు. నా కొడక హరికథలు చెప్తున్నా. మావగారు, నాకు నీ కూతురికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవంత అరుగేసి ఆకాశం అంత పందిరేసి. నో పందిరి. ఎండలో చేయాలి నా పెళ్లి. కుర్చీలు, ఐరన్ చైర్స్, పొద్దులు వేసి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఎంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి కుళ్ళి చావాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షట్ అప్. వెళ్ళి పని చూసుకో. అలాగే. అరే మామగారు, ఇంకా నా శోభనం. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. 10 కాలాలు పడి చల్లగా ఉండి తల్లే. అయ్యో పప్పు సరిపలే ఆసన వచ్చేస్తున్నా. అన్నం చూడు మల్లెపూల. నువ్వు ఇక్కడ ఉన్నావురా భిక్షపతి, నిన్ను లక్ష్మీపదం చేద్దాం అనుకున్నాను రా. ఊరుకోండి బాబా, ముత్తులతో జోకులు వేస్తారేంటి? జోకులు కాదురా, నేను చెప్పినట్టు విన్నావంటే నీ కూతురు పెళ్లి అవుతుంది, అది గొప్పింటి కోడలు అవుతుంది. అట్టగా బాబు, దూరంగా ఉండదు. కాళ్ళకి దండ పెట్టి. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి. కళ్ళు కనపట్లేదు ఎదవా, కత్తిరి తీసేవిట్రా, గడ్డం పెట్టుగా. ఆహా, ఎంత మనోహర దృశ్యం అండి, ఎంత పరస్పర సహకారం అండి. మొన్నటికి మొన్న తండ్రి గారు కొడుకు క్షౌరం చేస్తే ఇప్పుడు కొడుకు తండ్రికి క్షౌరం చేస్తున్నాడు. పైసా ఖర్చు లేదు కదా. ఇంతకి సంబంధం సంగతి ఏం చేసావు? ఏం చేయడం ఏమిటండి, లక్షణంగా ఖాయం చేసుకొచ్చాను. ఏం చేసావు? మీరు ఎన్ని ఎకరాల పొలం ఉండాలన్నారు? 4. 8 ఎకరాలు ఉన్నా. మీరు ఎన్ని ఇళ్ళు ఉండాలన్నారు? 1. 10 ఇళ్ళు ఉన్నాయి. అయ్యో బాబోయ్, మీరు ఇతగాడి మీద ఖర్చు పెట్టిన మొత్తం చూస్తే 1,00,000 రూపాయలు, కానీ వాళ్ళు 10 లక్షలు ఇస్తా ఉన్నారు. 10 లక్షలే? కానీ ఒకటే లోపం, ఏమిటా? కళ్ళు లేవు. నాయనలు అమ్మాయి ఊరుగా. కళ్ళున్న దగ్గర నుంచి అవి కొనండి, ఇవి కొనండి, అవి కొనండి చంపేస్తారు. కళ్ళు లేవనుకో, టీవీ కొనక్కర్లేదు, సినిమాకి తీసుకెళ్ళక్కర్లేదు, ఊరు కొనక్కర్లేదు, ఏవి అక్కర్లేదు, ఓన్లీ కాపురమే. ఏమంటావు? కళ్ళు లేని అమ్మాయి కాదండి, అమ్మాయి తండ్రికి. మరీ మంచిది. మనకు కావాల్సిందంతా తెల్ల కాగితాల మీద రాజేసి ఆ గుడ్డ చేత ఒక్క వేలు ముందు నొక్కించేస్తే సరి. వేయించేస్తావుగా? వేలుముద్ర తప్పకుండా వేయించేస్తా. ఆ పని చేయించావనుకో, ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు, మేళాలు, తాళాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కచేరి, జ్యోతిలక్ష్మి డాన్స్, స్వీట్, హాట్, గోడ, గొడవ. అయ్యో బాబోయ్, మాయవదాలు పెళ్లి చూసావు కదా, ఆ లెవెల్లో భోనాంతరాలు దద్దరిల్లా చేయించేస్తాడు పెళ్లి.